దేశంలో కులగణనపై తొలిసారి మాట్లాడింది రాహుల్ గాంధీయేనన్నారు కాంగ్రెస్ నేతలు. కులగణనపై దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. కులగణనతో మెజార్టీ వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంను అప్పులతో కోలుకోలేకుండా చేశారని కేసీఆర్పై మండిపడ్డారు. అటు అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు హస్తం లీడర్లు. ఎవరెన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణనలో కులగణన చేపడుతోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశంలో కులగణనపై తొలిసారి మాట్లాడింది రాహుల్ గాంధీయేనన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్ జిష్ణుదేవ్ ను రాజ్ భవన్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ నేతలు. కుల సర్వే విషయంలో వారు చేతబూని ఈ నినాదాన్ని ప్రజలకి తీసుకెళ్తున్న తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా హర్షించదగ్గ విషయము. ఇది అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది. కులగణన అంశంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. జనాభా లెక్కలు కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కులగణనతో దేశంలో మెజార్టీ దళిత గిరిజన వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు స్పీకర్ ప్రసాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసి దేశానికి దిక్సూచిగా నిలిచింది. దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయం. పెరిగిన జనాభాకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ పదవులతో పాటు న్యాయమైన వాటాలు దక్కుతాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పంట నష్టంపై ఇప్పటికే తాను కలెక్టర్ తో మాట్లాడానని ఫీల్డ్ విజిట్ చేసి పంట నష్టంపై నివేదిక కోరామన్నారు ఎమ్మెల్యే వివేక్. రిపోర్టు రాగానే నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పారు. అకాల వర్షాలు అయినందువలన రైతులకు నష్టం కావడం జరిగింది. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. సర్వే చేయండి, ఎక్కడైతే రైతులు నష్టపోయినారో, పంట నష్టపోయినారో అవన్నీ కూడా అసెస్మెంట్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఇదే కోరుతున్నాను, ఆందోళన పడకండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదుకుంటుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కోలుకోలేని విధంగా కేసీఆర్ దెబ్బతీశారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవిత సకల జనులు సబ్బండ వర్గాలకు ఎందుకు అండగా నిలబడలేదని ప్రశ్నించారు. పవర్ ఉన్న నాడు ఆమెకు ఎవరూ గుర్తు రాలేదని, అధికారం దూరమయ్యాక అందరూ గుర్తుకొస్తున్నారని విమర్శించారు ఐలయ్య. కల్వకుంట్ల కవిత గారు ఈ రాష్ట్రం మీద కొంత సోయి తెచ్చుకొని మాట్లాడినందుకు మేము సంతోషిస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో ఏమీ జరగలేదు అని ఒప్పుకొని ఈ తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదని చెప్పి మరి కవిత గారు గుర్తించి 10 ఏళ్లలో పూర్తిగా వాళ్ళ నాయన, వాళ్ళ అన్న, వాళ్ళ బావ ముగ్గురు కలిసి కూడా రాష్ట్రాన్ని దోచుకుని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పినందుకు కూడా తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ ర్యాలీలో కేంద్ర ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఇంటింటికి వివరిస్తున్నట్లు తెలిపారు నేతలు.